ఈ వారంలో ఆయన ఇండియాకొస్తున్నారు. ముంబైలో ఒకటి, భూపాల్లో మరో 2 ఇలాంటి కేసులే ఉంటే చూడటానికి వస్తున్నారు. సో మన పాప కోసం కూడా అపాయింట్మెంట్ తీసుకుందాం. అవునొదినా, దేవుడున్నాడు. మన గౌరీని మనకి దక్కిస్తాడని నాకు నమ్మకం ఉంది. ఏంటమ్మా సంధ్య, ఏంటి నువ్వు మాట్లాడేది? వెళ్ళిపోయింది అంకుల్. నా కూతురు గౌరీ ఎవరికి కనిపించకుండా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది. ఊరుకో వదినా, ఊరుకో. ఊరుకో వదినా, ఏం కాదు. నా మాట విను. గౌరీ తప్పకుండా దొరుకుతుంది. సంజయ్ జీకే వెళ్లారు కదా, వాళ్ళు ఖచ్చితంగా పాప ఆచూకీ తెలుసుకునే వస్తారు. అవునమ్మా, కొంచెం ధైర్యం తెచ్చుకోమ్మా. ఎలా అన్నయ్యా, ఏ రకంగా ధైర్యంగా ఉండాలి? పాప గురించి మీకు తెలీదా? పాప పరిస్థితి ఏంటో మీకు అర్థం కాదా? అసలు హాస్పిటల్ నుంచి అంత విచిత్రంగా పాప ఎలా మాయమైందనియా? ఎక్కడుందో, ఎలా ఉందో తలుచుకుంటేనే గుండెల్లో తడగా ఉంది. ఎలా అన్నయ్యా, ఎలా ధైర్యం తెచ్చుకోవాలి? వదినా, దేవుడు మనకి అన్యాయం చేయడు వదినా. గౌరీ తప్పకుండా దొరుకుతుంది. అన్యాయం చేయడా? దేవుడు మనకి అన్యాయం చేయడా? అసలు ఏ రోజు మనకి దేవుడు న్యాయం చేశాడు వదినా? ఏ విషయంలో న్యాయం చేశాడో చెప్పు. నా భర్తని నాకు దూరం చేశాడే, అది న్యాయమా? ఉషను అర్ధాంతరంగా చంపేశాడే, అది న్యాయమా? సంధ్యని మనకు దూరం చేశాడే, అది న్యాయమా? చివరకు పసిబిడ్డకి అంత ప్రమాదకరమైన జబ్బు పెట్టాడు, అది న్యాయమా? ఇప్పుడు మాట కూడా లేని ఆ పసిదాన్ని మనందరికీ దూరం చేశాడు, అది న్యాయమా? ఏ విధంగా ఆ దేవుడు మనకు న్యాయం చేశాడు వదినా? ఏ విధంగా చెప్పదునా? దేవుడంటే దయ చూపించేవాడు వదినా, ఇలా దగా చేసేవాడు కాదు. పోయింది వదినా, నాకు దేవుడి మీద నమ్మకం ఎప్పుడో పోయింది. కాస్త కోస్త మిగులుంటే ఇదిగో ఇప్పుడు పూర్తిగా పోయింది. గౌరీకేం కాదు. గౌరీ ఎక్కడా? గౌరీ ఎక్కడా? ఏమైంది జీకే? సంజయ్, గౌరీ ఎక్కడుంది? గౌరీ, జీకే, పాప ఏమైందిరా? తీసుకురాలేదా? ఎక్కడ్రా? చెప్పరా? ఏంట్రా ఇద్దరు మాట్లాడరేంటి? పాపను తీసుకొస్తానని వెళ్ళారు కదరా, ఏది? పాప ఏమైంది? ఎక్కడా? లేదమ్మా, ఎక్కడా కనిపించలేదు. చాలా చోట్ల ట్రై చేశాం అత్తయ్య, ఎక్కడ ఆచూకీ దొరకలేదా? పాప దొరకలేదా? వదినా, పాప దొరకలేదంట. ఏంటన్నయ్యా, పాప దొరకలేదంటారా? పాప దొరకలేదంట. అత్తయ్య,
వాళ్ళని నేను వదిలిపెట్టను అత్తయ్య. పాపని వెతికి నేను తీసుకొస్తాను. నా మాట నమ్మత్తయ్య. ఏంట్రా ఏంట్రా మీరు మాట్లాడేది? ఎప్పుడు తీసుకొస్తావురా? నువ్వు తెచ్చేదాకా ఆ పిచ్చిది బతికుండాలి కదరా. దాని పరిస్థితి ఏంటో తెలిసి ఈ మాట చెప్తున్నారా మీరు? మనలాగా ఆశ అయిపోయేదాకా బ్రతికే అవకాశం లేదురా దానికి. అర్ధాంతరంగా చచ్చిపోవటానికి కావాల్సినంత జబ్బును పెట్టాడు కదరా దయలేని దేవుడు. అయ్యో తలనొప్పి వస్తేనే మనం విలవిల్లాడిపోతాం. అమ్మ నొప్పి అంటాం. కనీసం బాధను చెప్పుకోవడానికి కూడా దానికి నోరు లేదన్నయ్య. ఏడోకమ్మా, ఊరుకో, నేను మాట్లాడతానమ్మా. రే జీకే, సంజయ్, ఏదో ఒకటి చేయండి రా. పాప ఎంత త్వరగా మనకి దొరికితే మనకంత మంచిది. అంతా ఎంక్వైరీ చేశాను నాన్న. ఎక్కడ చిన్న క్లూ కూడా దొరకడం లేదు. హాస్పిటల్ సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం చూశాను నాన్న. గౌరీ కనిపించలేదు. ఎక్కడా కనిపించకుండా ఎలా మిస్ అయిందిరా? ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్వి నీ మేనకోడలే మిస్ అయిందంటే ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? జీకే, అది మన ఇంటి దీపంరా. చనిపోయిన ఉషకి, మనల్ని కాదనుకుని వెళ్లిన సంధ్యకి వారసురాలు. ఎలాగైనా వెతికి పట్టుకోండిరా. నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా. తప్పకుండా పట్టుకుని తీసుకొస్తాను. జీకే, మీ మావయ్య మరణమే నన్ను కుంగతీసిందంటే ఉష చావు నన్ను మరింత ఆసక్తురాల్ని చేసిందిరా. ఆ వల్ల కాటి వాసనలు ఇంకా పోలేదు. ఈలోపు మరో చావుని నేను చూడలేనురా. ఆ పసిదానికి ఏమైనా జరిగితే తట్టుకోగల మానసిక ధైర్యం నాకు లేదురా, నాకు లేదు. జీకే, ఎప్పుడో తీరిక చూసుకుని వెతికి పట్టుకుంటాను అంటే కష్టం రా. అంత అవకాశం కూడా దానికి లేదురా. దండం పెడతాను, నీకు దండం పెడతాను. వెళ్ళరా, వెళ్ళి ఆ పసిది ఎక్కడుందో వెతికి తెచ్చి పెట్టరా. నా ముందు నిలబెట్టరా. సరే, వెళ్ళండిరా. తీసుకొస్తాను. అమ్మా, వెళ్ళండి. గౌరికి ఏం కాదమ్మా, నేను తీసుకొస్తాం. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అమ్మా. అవునత్తయ్య, గౌరీ గురించి నాకు తెలుసత్తయ్య. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పట్టుకొని నేను తీసుకొస్తాను. నా మాట నమ్మత్తయ్య, నా మాట నమ్మ. నమ్ముతాను అన్నయ్య. వీళ్ళ మాటలు నమ్మడం తప్ప మరో అవకాశం మనకు లేదన్నయ్య. ఇంతమంది ఉండగా మనకి తెలియకుండా మన గౌరిని ఎలా తప్పించారో. ఏ పాపం మనల్ని వెంటాడి మన పాపని మనకు దూరం చేసింది? ఏ పాపం, ఏ పాపం?
మేడం మేడం ఏంటిలా వచ్చావు? మీతో మాట్లాడాల్సింది చాలా ఉంది మేడం, అందుకే వచ్చాను. చెప్పింది చెప్పినట్టు చేసేవాణ్ణి నమ్మిన బంటు అంటారు కదా మేడం. మరి ఇప్పుడు చెప్పింది చెప్పినట్టు చేశాను. నమ్మిన బంటుని ఎలా చూసుకుంటారో మరి నన్ను అలా చూసుకోవాలి. అది గుర్తు చేయడానికే వచ్చాను. ఏం చేసావుట? ఏం చేశారని అంత ఈజీగా అంటారేంటి? ఆ పాపను మూడో కంటికి తెలియకుండా హాస్పిటల్ నుంచి తప్పించింది ఎవరనుకుంటున్నారు? నేను. నువ్వా? నువ్వు తప్పించేదేంటి? ఆ పని చెయ్యడానికి 3 రౌడీల్ని అరేంజ్ చేశాను. నేనే ఒక అమ్మాయి చేత పాపను కిడ్నాప్ చేయించి సీసీ కెమెరాలు కట్ చేయించకపోయుంటే ఆ 3 రౌడీలు మా సీఏ జీకేకి దొరికేవాళ్ళు. వాళ్ళ గనక దొరుకుంటే ఆ జీకే వాళ్ళ తాట తీసి నిజం కక్కించేవాళ్ళు. పాప హాస్పిటల్ నుంచి తప్పిపోయిందని మాత్రమే తెలుసు, కానీ ఎలా తప్పిపోయింది, ఎవరు తప్పించారు, ఎవరు తీసుకుని వెళ్లారనే సమాచారం పొరపాటును కూడా దొరికిందా? లేదు, దొరకదు. ఎందుకంటే అదంతా మన టాలెంట్. ఇంతకీ నీ గొడవేంటి? ఎవరికీ తెలియకుండా పాపని తప్పించి రౌడీలకు అప్పగించు, అంతేనా? అంతేనా అని అంత ఈజీగా చెప్తారేంటండి? నా కష్టాన్ని మీరు గమనించట్లేదు. అర్థమైందిలే, ఏడవ్. ఎంత కావాలి? ఇప్పుడు జగదీశ్వరిదేవి అనిపించుకున్నారు. మీ పేరుకు మచ్చ రాకుండా ఎంత ఇస్తారో ఇవ్వండి. తీసుకున్నావు కదా? ఇది నా రేంజ్, నేనడిగింది మీ రేంజ్. నువ్వు మారవు. ఇప్పుడు సరిపోయింది. అవును మేడం, ఇంతకీ ఆ రౌడీ వెధవులు పిల్లని జాగ్రత్తగా తీసుకెళ్లారా లేదా? ఎందుకు చెప్తున్నానంటే ఆ పిల్ల కోసం మా సీఐ గారు తెగ వెతుకుతున్నారు. స్టేషన్లో ఎవ్వరినీ ఉంచట్లేదు. పాపను వెతికిరమ్మని మమ్మల్ని పంపిస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చింది కూడా పాపను వెతుకుదామనే. దాన్ని ఎలా తీసుకుని వెళ్లాలో, ఎక్కడికి తీసుకుని వెళ్లాలో వాళ్ళకి బాగా తెలుసు. ఈ పాటికి సేఫ్ ప్లేస్కి తీసుకుని వెళ్ళుంటారు. జాగ్రత్త మేడం, ఎందుకంటే ఆ పిల్ల జీకేకి స్వయానా మేనకోడలు. ఏ కేసైనా పర్సనల్గా తీసుకునే మనిషి ఆయన. అలాంటిది ఆయన పర్సనల్ కేసు అయితే ఇంకెలా చూస్తాడో అని అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. జాగ్రత్త మేడం. ఇంతకీ ఆ రౌడీలు పాపను ఎక్కడ తీసుకెళ్లారు? ఈ జగదీశ్వరి స్కెచ్ వేసిందంటే మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. స్పాట్ డిసైడ్ అయింది అంటే దాని చావు డిసైడ్ అయినట్టే. ఏయ్, ఏడు పాపు, ఏడ్చావంటే గొంతు పిసికి చంపేస్తాను. ఆపేడుపో. ఆపో. ఎందుకురా అరుస్తా? ఎలాగా ఇంకో గంటలో దాన్ని చంపేస్తా. తనివి తీరా ఏడవని. ఏయ్,
తొందరగా పోనీరా బాబు. ఊరు చివరికి వెళ్ళగానే ముందు దీన్ని చంపేస్తే పని అయిపోద్ది. ఇంకెంతసేపురా? ఇంకో గంట ఓపిక పెట్టావంటే నర్సాపూర్ ఫారెస్ట్ వస్తుంది. అక్కడ చంపి పారేస్తే పట్టించుకునే దిక్కే ఉండదు. అది కరెక్ట్ రా. అడవకమ్మా, ఏడిస్తే చంపేస్తా నిన్ను. ఆపకపోతే గొంతు విసిగి చంపేస్తాం. కొడతాం. ఏమైందిరా? ఎవడో గుద్దాడ్రా. ఎవడ్రా అది? దిగి చూడండి. రే ఏంట్రా కళ్ళు నెత్తిమే పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా? నా బండి చూడు ఎలా డ్యామేజ్ అయిందో. రేయ్ ఏంట్రా నీకు అలా? బండికి అడ్డం వచ్చింది నువ్వు. ఎక్కువ తక్కువ వాగావంటే నా సంగతి నీకు తెలియదు బిడ్డ. రేయ్ నాకే వార్నింగ్లు ఇస్తారా? నేనెవరో తెలుసా? ఈ ఏరియాలో నేనేంటో నీకు ఇప్పుడే చూపిస్తా. మీ అంతు చూస్తా. అన్నా 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 వదిలేయన్నా. వాడితో తెలియక వాగాడు. నీ బండికి ఎంత డ్యామేజ్ అయిందో చెప్పు, ఎంత డబ్బులైనా ఇస్తాం. ఏంట్రా వదిలేసేది? బండి చూడరా ఎలా డ్యామేజ్ అయిందో. రే డబ్బులు ఎవడకు కావాలరా? నా బండి ఎంత డ్యామేజ్ అయిందో చూడండి రా, బాగు చేయించండి రా. ఈ బాడీకి మీరు ఉద్దేశించుకుంటే ఊరుకుంటా అనుకున్నారా? రేయ్ ఏంట్రా ఇక్కడ న్యూసెన్స్? ఓరిడెంకమ్మా ఈడు తగిలాడేంట్రా? చూడండి సార్, కారుతో గుర్తింది కాకుండా నన్ను బెదిరిస్తున్నారు. రేయ్ మీరు ఈ ఏరియాకి ఎందుకు వచ్చారా? ఇక్కడ మీకేం పని? సార్ అది పెళ్లికెళ్తున్నా సార్. పెళ్లికా? ఎరా మీ మొహాలు పెళ్లికి వెళ్లే మొహాలేనా? నిజం సార్, నర్సాపూర్లో పెళ్ళంటే బయలుదేరాం సార్. అనుకోకుండా మధ్యలో యాక్సిడెంట్ అయింది. ఎవరి పెళ్లిరా? అది వీడి చెల్లెల పెళ్లి సార్. ఎరా నీ చెల్లెలు పెళ్ళా? అవును సార్. పెళ్లి దగ్గర ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావురా రాస్కెల్? రాయ్ మీరేదో స్కెచ్ చేశారని నాకు తెలుసు. మర్యాదగా అదేంటో చెప్పండి. ఇదిగో పాప, వాళ్ళు వస్తే నిన్ను చంపేస్తారు గాని నువ్వు ఇక్కడి నుంచి దిగి పారిపో తల్లి. వెళ్ళు. రాయ్ దిగో. సార్ చెప్పండి సార్. ఏముందిరా లోపల? ఏం లేదు సార్.
ఓపెన్ చేయరా. ఏం దొరకలేదు కాబట్టి బతికిపోయారు. సరే, ఈ బండోడికి డబ్బులు కట్టేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. నువ్వు బయలుదేరు.